సార్ ఇంకోటి రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో రాజీవ్ గాంధీ జయంతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ కొంత గట్టిగానే మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం మరుక్షణమే కూల్చివేస్తామని. ఇటు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆ విగ్రహాన్ని టచ్ చేయి చూడు బిడ్డ అని సంగతి చూస్తా అంటే ఇరుపక్షాలుగా కొద్దిగా బాగానే ఘాటుగా ఇదనుకున్నారు. దీనిపై ఇరుపక్షాలు ఉంది. బస్ స్టాండ్లో 2 రోజులు కొట్టుకుంటారు, సినిమా థియేటర్కి 2 రోజులు కొట్టుకుంటారు, ఇప్పుడు అసెంబ్లీ దగ్గర 2 రోజులు కొట్టుకుంటున్నారు. అంతకన్నా నాకేం అర్థం కదా. రెండవది, అవును రాజీవ్ గాంధీ ప్రోగ్రాం పెట్టాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి పెట్టుకున్నాడు. అయితే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు కదా, ప్రధానమంత్రిగా పనిచేశాడు. రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయాడు? ఒక టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో ఆయన చావుదయ్యాడు, వాళ్ళ అమ్మగానే ఉన్నాయని. కాబట్టి దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబం. వాడు ఇందిరాగాంధీ దేశం కోసం బలైపోయింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ దేశం కోసం బలయ్యాడు. అటప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా విగ్రహం పెట్టుకుంటాం అంటున్నారు. తప్పే ఉంది. ప్రధానమంత్రిగా పనిచేసేవాడు, దేశం టెర్రరిజానికి ఫైట్ చేసేవాడు, అతను అన్యాయంగా చంపబడితే ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటామనేది ఆయన ఇంకోటి. ఆయన హైటెక్ కంప్యూటర్ ఇవన్నీ కూడా అర్థం స్టార్ట్ చేసింది ఫాస్ట్గా. కాబట్టి ఆ విషయంలో వీళ్ళు పెద్ద హడావు చేయాల్సిన పనిలే. మేము తీసి పారేస్తామంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసి పారేస్తా కూర్చుంటే ఎట్లా పోతుంది. అందువల్ల అది బాధ్యతాహితంగా తీరసలు మాట్లాడినా ఈయన కబడ్దార్ తోలు తీసేస్తా అని చెప్పేసి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశం చెప్పుకోవచ్చు, వాళ్ళు అంతకోసం మేము ఎదుర్కొంటామని చెప్పడానికి పెద్ద ఇదేమన్నా. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తెలంగాణ యావత్తు ప్రజానికం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ అనేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భాషను మార్చుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మేము విగ్రహం కూలుస్తామని చెప్పి కేటీఆర్ అన్నారో దానికి ప్రతిస్పందనగా వ్యంగ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్ లో కేసీఆర్ విగ్రహం పెడదాం అనుకుంటున్నాడు. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు, విగ్రహం పెట్టేది ఎప్పుడు? ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇది ఎంతవరకు సార్? ఇదంతా పొలిటికల్ సెక్టర్లో వచ్చే సమస్య. ఉపన్యాసానికి ఒక ధోరణి ఒకటి ఉంటుంది. కేటీఆర్ ధోరణి కేటీఆర్ అయితే ఈ వ్యంగ్యాస్తాలతో కూడి తిట్టేటువంటి సామర్థ్యం కనిపించే రేవంత్ రెడ్డి అట్టే మాట్లాడతాడు. ఆ భాష మేమేమి అంగీకరించలేదు. అది వాళ్ళ విద్యుత్కి వదిలేస్తున్నాం.